పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కంటెస్టెడ్ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి యువ నాయకులు రవికుమార్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. ముఖ్యావరణం కృష్ణమోహన్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కొరిదల నరేష్ అన్న గారికి, నర్సింగ్ యాదవ్ అన్న గారికి అన్న మీరు ముందుకెళ్ళకండి శివాజీ మహారాజ్ దేశవ్యాప్తంగా భారత మాత ముద్దు బిడ్డ, భారత జాతి గర్వించే బిడ్డ ఛత్రపతి శివాజీ 396వ జయంతి ఉత్సవాలని ప్రతి రాష్ట్రంలో ప్రతి పట్టణంలో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆనాడు మొఘల్ చక్రవర్తుల దుర్మార్గాలను ఎదిరించి హైందవ సమాజాన్ని కాపాడంలో, భారత జాతి ప్రాణాలని మానాలని కాపాడంలో ఆయన చేసిన త్యాగం ఇవాళ జాతి ఎప్పటికీ మర్చిపోదు. వారి కుటుంబం చిత్రహింసలకు గురైనప్పటికీ కూడా నా ప్రజలే ముఖ్యమని, నా దేశమే ముఖ్యమని చెప్పి ప్రాణాలు అర్పించినటువంటి మహనీయుడు ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజ్ గారు. ఇవాళ ఈ తరం మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వతంత్రం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ మనం కాపాడుకుంటున్నామంటే ఆనాటి మహానుభావుల త్యాగాల పుణ్యం అనే విషయాన్ని మనం మరణం వేసుకోవడమే కాదు, రాబోయే తరాలకు కూడా అందించడం మన కర్తవ్యం. ఈరోజు శంషిగూడలో రవి యాదవ్ గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఈ శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకుంటా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజానికానికి శివాజీ మహారాజ్ యొక్క త్యాగం, శివాజీ మహారాజ్ యొక్క ఇవాళ కమిట్మెంట్, శివాజీ మహారాజ్ యొక్క దేశభక్తి ఈ ప్రాంత ప్రజానికానికి అందిస్తుందనడంలో, స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే కాలంలో మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని కాపాడే క్రమంలో ఇవాళ యువకులు చేస్తున్న ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నం చాలా అభినందనీయమని చెప్పి ఈ ప్రాంత ప్రజానికానికి నేను కోరుతూ, ఈరోజు శివాజీ మహారాజ్ మరణించి కూడా 140 కోట్ల హృదయాల్లో జీవిస్తున్న బిడ్డ. ఇవాళ భూమి ఉన్నంత వరకు, ఈ దేశం ఉన్నంత వరకు శివాజీ మహారాజ్ ఈ భారత జాతి గుండెల్లో చిరస్థాయిగా ఉండాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ శివాజీ మహారాజ్కి జై, భారత్ మాతాకి జై.